హాయ్ గైస్, అందరికీ నమస్కారం. నేను మీ రొబ్బి. వెల్కమ్ టు ఛానల్ శ్వాసగా సాగిపోదాం. నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి గైస్. ఇదే ఫస్ట్ బ్లాగ్. ఈ వీడియోకి అయితే ముందుగా ఒక లైక్ అయితే కొట్టండి, అందరికీ షేర్ చేయండి. యారాడు బీచ్కి అయితే వచ్చాం అనమాట. మంచి ఆహ్లాదమైన ఒక ప్రకృతి. జంట కూడా ఉంది, లవర్ లిఫ్ట్ కిసులు కూడా పెట్టుకుంటున్నారు. ఇక్కడ మామూలుగా లేదు ఇక్కడ పరిస్థితి. వచ్చే రీల్స్ షూటింగ్లు మామూలు లేదు. సినీ తారలు అది. ఎప్పుడైనా మీరు ఎక్కడికైనా వచ్చి గాజువాక నుంచి కంటాడికి వెళ్ళే రూట్లో ఏడాడ రోడ్డు తగులుద్ది. దాన్ని బట్టి మీరు ఈ రూట్ అంతా మీరు ప్రయాణించవచ్చు. చూడండి, ఇక్కడ ఒక షూట్ అయితే రీల్స్ అది చూడండి. నా వెనకాల అయితే షూటింగ్ అయితే జరుగుతుంది. ఒకటి మామూలు లేదుగా. తిరుగుతారు ఎలాగా. ఆ ఎండ చక్కదనం మామూలు లేదుగా. చుట్టేసింది. ఎటు చూసినా అందమే అందం, ప్రకృతి నిలయం. అవి మాట్లాడుకోవాలి బోర్డు ఫ్యామిలీకి. ఎక్కువ మంది ఉంటే మాట్లాడడం బాగుండదు. ఆంటీ అంకుల్ చూడు ఎలా ఉన్నారు. ఆంటీ అంకుల్ బాగుందా అక్కడ. ఏమెంత పెళ్ళి అయిందో లేదా వాళ్ళకి. పిల్లల్లో చూసి దెంకొచ్చారు వీళ్ళు. పెళ్ళైంది గురు. వెళ్దా అనుకుంటా కారు తిప్పేనా వెనక్కి తిప్పే. ఇంకెలాగే ఉంది గురు. ఇక్కడ వెడ్డింగ్ షూట్ అయితే జరుగుతుంది. షూటింగ్ మామూలు లేదనమాట. అది 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 మావోడు ఆగా మేఘాల మీద బండి అయితే తోలుతున్నాడు. ఎంటర్టైన్మెంట్. కొండలు సోయగాలు ప్రకృతి నిలయానికి యారాడ బీచ్. పెట్టేస్తా, యూట్యూబ్లో అప్లోడ్ చేసేస్తాను ఈ వీడియోలు అనమాట. ఇప్పుడు యారాడ బీచ్ నుంచి మేమైతే కొండపైకి అయితే ఎక్కుతున్నాం. రోడ్డు మరి దరిద్రంగా ఉందిగా. బాగుంది కదా గురు యారాడ బీచ్. బాగుంది. ఆర్కే బీచ్ కన్నా బాగుందా వ్యూ? ఆర్కే బీచ్ కన్నా బాగుంది. అవునా, యారాడ బీచ్ ఆర్కే బీచ్ కన్నా చాలా బాగుంటుంది. మీరైతే అక్కడికి వచ్చి అయితే ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ట్రై చేయండి ఒకసారి. బాగానే చెప్తాను మీరు. ఎక్స్పీరియన్స్ ఉండాలి నాలో. నా వీడియోలో చూడు, వికారాబాద్ హైదరాబాద్ వీడియోలు చూడే తమిళ క్రియేట్ చేసి పెట్టి యూట్యూబ్. ఇక్కడ వరకే కదా రూటు, బాగోలేదు. ఇక్కడ వరకే పోవాలి. ఇక్కడ నుంచి బాగుంది. ఇంకా ఇక్కడ నుంచి బాగుంటుంది. చూడండి, అక్కడ ఏదో బ్యాటింగ్ ఇది ఎంగించుకోవడానికి ప్లేస్ అంట. అది చూడండి. కొండపైకి ఎక్కుతున్నాం. చాలా కష్టంగా ఉంది. బండి కూడా, మా బండి అయితే ఎక్కట్లేదు. గేర్లు బండి అయినా సరే ఎక్కట్లేదు. రెండో గేర్లో పెట్టి ఎక్కిస్తాం. చూడండి, మా వాడు రెండో గేర్లో పెట్టి ఎక్కించినా సరే బండి ఎక్కట్లేదు. అలాగైతే నాలుగో గేర్ మీద వెళ్ళాలి. కొండపైకి ఎక్కించినప్పుడు ఎత్తులాగా సగం మధ్యలో డౌన్ ఒకటి వస్తుంది.
ఇవన్నీ తిరిగేసాడు చంద్రబాబు, అందుకే వదట్లా. ఈ ఈ గవర్నమెంట్కి ఆదాయం రావాలంటే ఈ టూరిస్ట్ డబ్బులు పెట్టాలని ఆలోచిస్తున్నాడు బాబు. రావట్లేదా? వస్తున్నా. చూడు అలాగ స్లోగా సీనరీ అయినా నడుపుతున్నా అలాగా. యారాడ బీచ్ అయితే మామూలుగా లేదు. ఇక్కడైతే చూడండి, ఇక్కడ యారాడ బీచ్కి వచ్చేవాళ్ళు కొండ పైకెక్కి కిందకైతే దిగాలి, అప్పుడైతే యారాడ బీచ్ అయితే మీకు వస్తుంది. చూడండి మేఘాలకు ఆనుకుని కొండ అయితే అక్కడ ఉంది. మామూలుగా లేదుగా లొకేషను, అదిరిపోయింది. వర్త్ మామ, వర్త్ అంతా. ఇలాంటప్పుడు వస్తారు గురి జనాలు, మళ్ళీ ఎండతో అయితే రారుగా. అయినా ఎండతో అయినా వచ్చేస్తారులే, చల్లగా ఉంటుంది కదా ప్రదేశం ఇది. సాయంత్రం వస్తారు గురి చాలా మంది ఫిగర్లో లవర్స్. ఇప్పుడు తక్కువ ఎంతగా, ఉదయం ఎవరు రారు. కానీ ఇంకా డెవలప్ చేయాలి గురి ఇది యారాడు కదా. ఈ హోటల్లో రెస్టారెంట్లో ఇవి పెడితే ఫారెన్లు కూడా వస్తారు. ఇంకా మరో గోవా అయిపోద్ది వైజాగ్ కూడా అప్పుడు. మన బండి అని తెచ్చాను అవలేదు ఎక్కేస్తుంది బాగానే. ఇదంతా జంతువులు తిరిగే ప్రదేశం, చాలా జాగ్రత్తగా వెళ్ళాలండి. ఇక్కడ యూట్యూబ్లో పెడతానండి, పెట్టేస్తాను, యూట్యూబ్లో అప్లోడ్ చేసి పెట్టేస్తాను. తెలియదు కదా గురు, యారాడ బీచ్ అని ఒక్కొక్కరు ఆర్కా బీచ్ అని వెళ్తున్నారు. యారాడ సంగతి తెలియదుగా ఒక్కొక్కరికి. అది యూట్యూబ్లో పెట్టడం మన మంచిగా. అది ఈ వీడియో చూస్తారు లేకపోతే లేదు. తమ్నెల్ అయితే మంచిగా క్రియేట్ చేస్తాను నేను. డౌన్ అయితే వచ్చేసింది గాయస్. ఇంకా మా వాడైతే ఇంజిన్ కూడా ఆపేసాడు, బండి ఇంజిన్. 2 కిలోమీటర్ల వరకు ఇంకా బండి తోలడం కూడా ఇంకా జరగదు. ఇంకా అంతా డౌనే. ఆ పైన ఉన్నది అంతా ఎత్తు అనమాట. నేను మీకు చూపిస్తాను ఆ ఎత్తు ఎలా ఉంటుంది ఏంటనేది. భలే స్మూత్గా వెళ్తుందిగా ఇంజిన్ ఆపిస్తే. సూపర్ దిగే ఎత్తు అనమాట. అది మామూలుగా లేదనమాట. అది ఎత్తు అయితే డౌన్లోకి అలా కిందకి వెళ్తుండగా మంచి అనుభూతి అయితే తగులుతుంది. మీరు ఇలా జర్నీ చేయాలి గాయస్. మీరు కూడా మణిపురాన్ని సందేశం. ఇప్పుడు మీకు లవర్స్ అయితే నేరకలైతే చూపిస్తాను. అది మన మాస్క్ పెట్టుకుని ఉన్నారు కదా, 4 లవర్స్ అనమాట స్కూటీ మీద. ఇలాంటి అనుభూతి మళ్ళీ ఎంజాయ్ చేయలేనండి. రేపు చచ్చిపోయే ముందు ఇప్పుడే ఎంజాయ్ చేసేయండి ఏమైనా సరే. చూడండి, ఇప్పుడైతే రైట్కి అయితే తిరగాలి. ఇలాంటి ప్లేసుల్లో చాలా జాగ్రత్తగా అయితే బండి అయితే తోలాలి. ఇక్కడ మధ్యదారిలో గేదెలు అయితే ఉన్నాయి. గేదెలు అయితే గుద్దే కండి ఎవరైనా సరే. ఈ టైంలో కూడా ఈ స్పీడ్ అవసరం ఆ కారుడికి.
అచ్చమైన కొండల మధ్యలో అయితే ఉంది యారాడ బీచ్. చాలా బాగుంది లొకేషన్ అయితే. ఇంకా 2 కిలోమీటర్ల వరకు ఇంజిన్ ఆపేయడమే, బండి స్టార్ట్ చేసేదే లేదు. టర్నింగ్ అయితే వస్తుంది లెఫ్ట్ సైడ్. కొండ కిందకైతే వచ్చేసాం కదా. ఇంకా ఈ ఊరు అనమాట. యారాడ రోడ్లో ఇలా విలేజ్లు అయితే తగ్గుతాయి. చాలా బాగుంటుంది ప్లేసెస్ అయితే. ఇప్పుడు యారాడ బీచ్ రోడ్ నుంచి అయితే గాజువాక రోడ్లోకి అయితే వెళ్తున్నాం గాయస్. ఇదే అనమాట మన గాజువాక నుంచి వస్తుండగా ఈ రూట్ అయితే తగులుతుంది యారాడ బీచ్ రోడ్ అనమాట. మనం వచ్చేది యారాడ బీచ్ రోడ్డే. ఇప్పుడు గాజువాక రూట్లో డైవర్షన్ అవుతున్నాం. ఇదండి గాజువాక రోడ్ అయితే.